గౌరీ, ఏ గౌరీ, ఏం చేస్తున్నావు? కనపట్టం లేదా? చదువుకుంటున్నాను. చదివింది చాలు కాని ఆడుకుందాం పదా. ఈరోజు ఓ కొత్త ఆట ఆడుకుందాం. నేను రాలేను కిట్టు. మా అమ్మ పనికి పోతూ పోతూ ఇంటికి కాపలా ఉండమని చెప్పింది. ఇంటికెందుకు కాపలా? ఒక నల్ల పిల్లి రోజూ వచ్చి ఇంట్లోని పాలన్నీ తాగి వెళ్తుంది. దాన్ని రాకుండా చూడాలి. నువ్వే చెప్పావు కదా మన చుట్టూ ఉండే జంతువుల్ని ప్రేమించాలని. మరి ఇప్పుడు నువ్వే రానివ్వటం లేదెందుకు? అది కాదు కిట్టు. ఆ పిల్లి పాలు తాగడమే కాకుండా ఇంట్లోని కుండలన్నీ పగలగొట్టిపోతుంది. అలాగా? అయితే అది ఇంట్లోకి రాకుండా అన్నీ మూసేద్దాం పదా. కిట్టు, నేను ఈ కిటికీ మూసేస్తాను, నువ్వు పోయి ఆ కిటికీ మూసే. అలాగే గౌరీ. గౌరీ, ఇంకా పిల్లి రాదులే, మనం పోయి ఆడుకుందామా? అలాగే కిట్టు, పద ఆడుకుందాం. అయ్యయ్యో, మళ్ళీ ఆ పిల్లొచ్చి పాలన్నీ తాగి కుండ పగలగొట్టి వెళ్ళిందే. ఎక్కడికి వెళ్ళావే? నేనింటికి కాపలా ఉండమని చెప్పానా లేదా? నువ్వు ఒట్టి పనికి మళ్ళీ దాని అవుతున్నావు. చూడు ఆ దొంగ పిల్ల ఏం చేసిందో. గౌరీ, 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 ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మా అమ్మ తిట్టింది. ఎందుకు? ఆ నల్ల పిల్లి మళ్ళీ వచ్చి ఇంట్లోని పాలన్నీ తాగి కుండలు పగలగొట్టి వెళ్ళింది. అవునా? మనం అన్నీ మూసేసాం కదా. మూసేశాం, కానీ ఎలా వచ్చిందో తెలియదు. పద లోపలికెళ్ళి చూద్దాం. అదిగో గౌరీ, ఆ పిల్లి దాని గుండా లోపలికొచ్చినట్టుంది. అవును కిట్టు, దాన్ని కూడా మూసేద్దాం పదా. ఎలా మూసేద్దాం? ఆ చిన్న కట్టెలు పెట్టి మూసేద్దాం. నేను పోయి కట్టెలు తెస్తాను, నువ్వు పైకి మూసే. కట్టెలతో మూసేస్తాం సరే, వాటిని జరుపుకొని లోపలికొస్తే ఎలా? అందుకే మనం ఇంట్లోనే దాక్కుని చూద్దాం. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా. అవును గౌరీ, పద మూసేద్దాం. కిట్టు, త్వరగా మూయి, ఆ పిల్లి వచ్చి వేలయింది. అయిపోయింది గౌరీ, మూసేశాను. ఇక వచ్చే, మనం తొందరగా పోయి దాక్కుందాం. అదిగో ఏదో అలికిడవుతుంది. ఆ నల్లపిల్లి వచ్చినట్టుంది. గౌరీ, గౌరీ, అదిగో పారిపోతుంది, పట్టుకో. నా చేతిలో ఈరోజు తప్పించుకోలేవు. చూడు నా దెబ్బ. అర్రే చ, తప్పించుకుంది. మళ్ళీ వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. గౌరీ, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అచ్చం భూతం మాదిరే ఉన్నావు. నవ్వింది చాలు గాని పిల్లిని మాత్రం పట్టుకోలేకపోయావు. నీకెన్నిసార్లు చెప్పాలి ఇంటి దగ్గరే ఉండమని? అసలు నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? చూడు పిండినంతా ఎలా పారబోసిందో. అడుగుతుంది నిన్నే, చెప్పు. ఈసారి ఏదైనా జరగాలి, అప్పుడు చెప్తాను.
గౌరీ ఏంటలా ఉన్నావు? మళ్ళీ మీ అమ్మ తిట్టిందా? అవును కిట్టు, రోజు తిడుతుంది. ఇక ఆ పిల్లిని రాకుండా చేయడం మన వల్ల కాదు. బాధపడకు గౌరీ, ఈసారి ఎలాగైనా సరే ఒక మంచి ఉపాయం ఆలోచించి దాన్ని రాకుండా చేద్దాం. ఏం చేద్దాం? ఒక కుక్కని కాపలా పెడితే ఎలా ఉంటుంది? వద్దు కిట్టు, మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. వల వేసి పట్టుకుంటే? అవన్నీ మన వల్ల అయ్యే పని కాదులే, ఇంకేదైనా ఆలోచించు. అయితే గౌరీ, ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది? మంచి ఉపాయమే, కానీ అది ఎక్కడ దొరుకుతుంది? అవన్నీ నీకెందుకు, నేను చూసుకుంటాను కదా. సరే, ఈసారైనా జాగ్రత్తగా పట్టుకుందాం. గౌరీ, అన్నీ రెడీ చేసేసాను. ఆ పిల్లి రావడమే ఆలస్యం. పద, ఆ పిల్లి వచ్చే వేలయింది. వెళ్ళి దాక్కొని చూద్దాం. అరవకు, మన మాటలు విని ఆ పిల్లి రాకుండా పోతుంది. అయ్యో గౌరీ, ఆ ఎలుక తప్పించుకొని పారిపోతుంది చూడు. పట్టుకో పట్టుకో గౌరీ. అరే రే, పిల్లి కూడా దాని వెనకాలే పరిగెడుతోంది. గౌరీ, ఇది ఆ దొంగ పిల్లే కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది చాలా మంచిది కిట్టు. నేను దానికి పాలు పోసి మచ్చిక చేసుకున్నాను. గౌరీ, పక్కకి జరుగు, ఈ దెబ్బతో దాన్ని రాకుండా చేస్తాను. ఆ కిట్టు, ఆగు, దానిని కొట్టద్దు. మనము దానికి హాని చేయాలనుకుంటే అదే మనకు హాని చేస్తుంది. చూసావుగా నీ కాలుకేమైందో. అందుకే మన చుట్టూ ఉండే జంతువులకు హాని చేయరాదు. ఇప్పుడిది ఇంట్లోని వస్తువులను ముట్టుకోకుండా పాలు తాగి నాతో పాటే ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉండే జంతువులను మనం ప్రేమించాలి, వాటికి హాని కలిగించకూడదు. అర్థమైందా?